హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మనం పేపర్ 1 టెట్ సంబంధించింది 13th May 2024 షిఫ్ట్ 1కు సంబంధించిన క్వశ్చన్ పేపర్కు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ మీకు తెలియజేస్తున్నా. చూడండి. వయోజనులో ఉండే నమలు దంతాల సంఖ్య ఎంత? ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నమలు దంతాలు అన్నాడు. దీని కోడ్ వచ్చేసరికి కోకోనవి ఫ్రెండ్స్. కోకోనవి కూర అచ్చ కోకోనవి అనే కోడ్ ఉంటుంది. దాన్ని బట్టి చూసుకోండి. ఇది 2123 సూత్రం ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా అంటే వయోజనులో ఉండే నమలు దంతాల సంఖ్య అన్నప్పుడు మనం ఈ 2123ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 1 వాల్యూ ఈజ్ఈక్వల్ 4 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మొత్తానికైతే ఇప్పుడు దేనికైనా ఇంటూ 4తో గుణించాలి. అంటే కోకోనవి కూర అచ్చ. కో అంటే కొరకు, కూర, నమలు, విసురుదంతాలు. కూర అచ్చ అంటే కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. అంటే నమలు దంతాలని అగ్రచర్వనకాలు అని కూడా అంటారు. కాబట్టి మనం 2123 సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే దీన్ని ఇంటూ 4తో చేస్తే 8482 వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని బట్టి వయోజనుడి యొక్క నమలు దంతాల సంఖ్య ఎంత అంటే 4 ఫ్రెండ్స్. ఒకవేళ 2123 ఇస్తే 21 కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మెయిన్గా ఉంది. దాని తర్వాతకి ఎక్కువ బిట్స్ ఇట్లనే ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎట్లనా మ్యాథ్స్ కొంచెం ఈజీ ఇచ్చి జిఎస్ కొంచెం జతపరచుడు సరైందా కాదా అని ఇస్తుండు. కొంచెం క్లారిటీ చూసుకోండి. అయితే ఇక్కడ మనం మేడుగా చూడండి. మీరు క్వశ్చన్ చదివేటప్పుడు క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అంటుండు. అంటే ఇన్కరెక్ట్ అది గుర్తించండి మీరు. అంతేగాని సరయ్యేదా ఓకే రైట్ అని టెన్షన్లో పెట్టకండి. క్వశ్చన్ అనలైజ్ చేయండి. సరికాని జత అన్నప్పుడు ఇందులో ఏంటిది? శక్తినిచ్చే ఆహారం. ఇది సరైంది ఫ్రెండ్స్. ఎందుకంటే కార్బోహైడ్రేట్లు శక్తిని ఇస్తాయి. ఇక పెరుగుదలకు ఉపయోగించే ఆహారం ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ కూడా పెరుగుదలకు ఉపకరిస్తాయి ఫ్రెండ్స్. ఆరోగ్య పరిరక్షణకు విటమిన్లు తోడ్పడతాయి. ఎస్, అంటే విటమిన్లు సమతుల్యత ఉంటేనే మనకు కొన్ని రకాల జబ్బులు రావు, ప్లస్ ఆరోగ్యం పరిరక్షించుకుంటాం. కానీ ఈ పేగులు మూమెంట్స్కి ఖనిజాలు పనికిరావు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బౌల్ మూమెంట్స్కి, ఈ పేగు కదలికలకి మెయిన్గా ఏంటంటే ఖనిజాలు ఎందుకు పనికిరావంటే ఖనిజాలన్నిటికీ కూడా కొంతవరకు ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడతాయి. మినరల్స్ సమతుల్యంగా ఉంటే ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి పేగు కదలికలు అనేవి అసంకల్పిత ప్రతీకార చర్యలు. కాబట్టి ఇది ఖనిజాల ఆధ్వర్యంలో ఉన్నది. కాబట్టి సరికాని జత ఇది. ప్లస్ దీంట్లోనే మీకు 3 బిట్స్ కవర్ అయినాయి ఫ్రెండ్స్. శక్తినిచ్చే ఆహారాన్ని ఏమంటారు? కార్బోహైడ్రేట్స్. పెరుగుదలకు ఉపయోగకరించేవి ప్రోటీన్స్. ఆరోగ్య పరిరక్షణ తోడ్పడే విటమిన్స్. ఇట్లా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 3 బిట్స్ కవర్ అయినాయి. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఏముందంటే క్రింది వాటిలో గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏదంటుంది ఫ్రెండ్స్. గాలిలో అంటే మనం పీల్చే గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏదంటుంది ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ తెలిసే. ఫస్ట్ ఆప్షన్ నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మనకు గాలిలో ఎక్కువగా ఉండే వాయువు వచ్చేసరికి నైట్రోజన్ ఫ్రెండ్స్. నైట్రోజన్ అంటే మీకు ఎంత ఉంటుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దీంట్లో బిట్స్ వస్తే నైట్రోజన్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 78% ఉంటుంది. దాని తర్వాత O2 ఫ్రెండ్స్. ఆక్సిజన్ వచ్చేసరికి 21% ఉంటుంది. దాని తర్వాత ఇక మిగతావి అంటే ఈ 100% అనుకుంటే ఈ 78 20 పోగా ఇంకా 1% అంటే ఈ 1%ల కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ ఉంటాయి ఫ్రెండ్స్. మెయిన్గా గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు నైట్రోజన్ ప్లస్. ఎంత శాతము అంటే 78%. సెకండ్ ప్లేస్ అన్నది అనుకో ఒకవేళ ఆక్సిజన్ పెట్టుకోండి. అది దాని తర్వాత ఇది ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా ఉంది. ఒక వ్యక్తికి మంటలు అంటుకుంటే మనం SDR సూత్రాన్ని అనుసరిస్తాం ఫ్రెండ్స్. అంటే నార్మల్గా ఎవరికైనా అన్ఎక్స్పెక్టెడ్గా అగ్ని ప్రమాదం అయిందనుకోండి, వాళ్ళకు మనం SDR ఉపయోగిస్తాం. ఈ SDR అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎస్ అంటే స్టాప్. స్టాప్ మీన్స్ మంటలు అంటుకున్నాయా ఎంబట ఆగిపోవాలి.
దాని తర్వాత డి అంటే డ్రాప్. డ్రాప్ అంటే స్టాప్కు డ్రాప్కు తేడా ఏంటంటే ఫ్రెండ్స్, స్టాప్ అంటే వెంటనే ఆగిపోవడం, డ్రాప్ అంటే వెంటనే కింద పడడం. అట్లా అంటే మంటలు అంటుకుంటే ఆగిపోవాలి, కింద పడుకోవాలి. దాని తర్వాత ఆర్ అంటే రోల్. రోల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మంటలు అంటుకున్న తర్వాత కింద పడతాం కదా, కింద పడిన తర్వాత ఒక వ్యక్తి భూమిపై ప్రదక్షిణ చేసినట్టు ముందుకి వెనుకకి లేకపోతే ముందుకు బొర్లుకుంటూ పోవడం. దిస్ మీన్స్ ఎస్డిఆర్ సూత్రం ఫ్రెండ్స్. మనం ఒకవేళ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది గోల్డెన్ అవర్ కింద కూడా వస్తుంది ఇది, ప్లస్ ఎస్డిఆర్ సూత్రము ప్లస్ దీనికి ఆర్ట్కి సంబంధించిన కూడా ఒక సూత్రం ఉంటుంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ప్రజెంట్ అయితే ఎస్డిఆర్ సూత్రం అంటే ఇది ఫ్రెండ్స్, స్టాపు డ్రాపు రోల్ ఫ్రెండ్స్. అంటే ఆగాలి, కింద పడుకోవాలి, రోల్ చేయాలి ఫ్రెండ్స్. ఇది దీని తర్వాతకి ఇగోండి ఫ్రెండ్స్, ఇది బాగా ఇంపార్టెంట్. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటే మీన్స్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ గుర్తించాలి. దీంట్లో చూడండి, పునరుత్పాదక వనరులన్నీ భూమి నుండి సంగ్రహించబడతాయి. అంతేనా? అంటే ఆల్ రిన్యూవబుల్ రిసోర్స్ అంటే ఒక శక్తిని అయిపోయిన తర్వాత కూడా తిరిగి ఉపయోగించుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది మీకు తెలిసే, సౌరశక్తి, పవన శక్తి, సముద్ర శక్తి, ఇవి. కాబట్టి ఏమంటుండు, పునరుత్పాదక వనరులన్నీ భూమి నుండి సంగ్రహించబడతాయి అంటే భూమి నుంచి వస్తాయి అంటుండు. కానీ మనకు ఆల్రెడీ సౌరశక్తి భూమి నుంచి రాదు, పవన శక్తి భూమి నుంచి రాదు, సముద్ర శక్తి కొంతవరకు భూమి నుంచి వస్తుంది అనుకోండి. కాబట్టి ఇది సరైన వాక్యం కాదు. ఎందుకు? కొన్ని సౌరశక్తి భూమి నుంచి రాదు, పవన శక్తి కూడా భూమి నుంచి రాదు. కాబట్టి అన్ని శక్తులు భూమి నుంచి సంగ్రహించబడవు. రైట్. ఇది. దీని తర్వాత నాగార్జున సాగర్ ఒక థర్మల్ విద్యుత్ కేంద్రం. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నాగార్జున సాగర్ అంటేనే డ్యామ్ కాబట్టి ఇక్కడ జల విద్యుత్ కేంద్రం ఉంటుంది, అంతేగాని థర్మల్ బొగ్గు విద్యుత్ కేంద్రం ఉండదు ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా ఉంది. దాని తర్వాత పునరుత్పాదక వనరులన్నీ కాలుష్యానికి కారణమవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సౌరశక్తి అధికంగా ఉపయోగిస్తే మనకు కాలుష్యం అవుతుందా? కాదు. ఎందుకు? ఇప్పుడు సౌర ఫలకాల ద్వారా మనం సౌరశక్తి వినియోగిస్తున్నాం కదా, అలా వినియోగిస్తున్నప్పుడు మనకి ఏదైనా కాలుష్యం ఏర్పడుతుందా? ఏర్పడదు. మనం కేవలం ఏంటంటే ఈ పెట్రోల్ ద్వారా కానీ గ్యాస్ ద్వారా కానీ మనం అట్లా పునరుత్పాదక శక్తి లేని ద్వారా ఉపయోగిస్తే అవి కాలుష్యానికి కారణం అవుతాయి ఫ్రెండ్స్. కానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎప్పుడు కూడా కాలుష్యానికి కారణం కాదు. అంటే ఇక్కడ ఇది 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 మూడు చూస్తున్నారు ఫ్రెండ్స్. సరైన వాక్యం ఏది మరి? ఇది ఫ్రెండ్స్, ఈజీ. సూర్యకాంతి, నీరు మరియు గాలి ఎప్పటికీ తరిగిపోవు ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూర్యకాంతి ఎప్పుడు అంతమవుతుందా? అసాధ్యం. నీరు ఎప్పటికీ అంతం కాదు, గాలి కూడా ఎప్పటికీ తరిగిపోవు. ఇది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది. దీని తర్వాత ప్రధానంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మానవ శరీరంలో అత్యంత పొడవైన బలమైన ఎముక అంటున్నాను ఫ్రెండ్స్. అత్యంత పొడవైంది ప్లస్ అత్యంత బలమైంది ఏది ఫ్రెండ్స్? ఎముక. రిప్స్ అంటే పక్కటి ఎముకనా? నీ బోన్ మోకాలి ఎముకనా? ఎస్, కొంతవరకు మోకాలి ఎముక కావచ్చు. తొడ ఎముకనా? కాఫ్ బోనా? ఏది? కరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఇంగ్లీష్లో ఆన్సర్ చేయండి. తద్వారా మీకు ఏమవుతుందంటే 100% దొరుకుతుంది. మనకు తెలిసి అది పొడవైన ఎముక ఫీమర్ ఏడుంది, ఇది ఉంది, బస్ తొడ ఎముక. అట్లనే కానీ ఇగో పిక్క ఎముక, తొడ ఎముక. చూసిరా, తొడ అంటే వేరా, పిక్క అంటే వేరా. ముందుకు తొడ అంటే ముందర భాగం, పిక్క అంటే వెనుక భాగం. కానీ మన తెలుగులో ఏమనుకుంటాం? రెండు ఒకటి అనుకుంటాం. ఆ విధంగా ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో మీరు చేసుకోండి. ఫీమర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మెయిన్. అత్యంత పొడవైన బలమైన ఎముక ఫీమర్, అత్యంత పెద్ద అవయవం చర్మం, అత్యంత చిన్న ఎముక స్టెపిడియస్, అత్యంత పెద్ద పుష్పం రఫ్లీసియా, అత్యంత చిన్న బర్డ్ హమ్మింగ్ బర్డ్, అత్యంత పెద్ద కణం పెద్ద గుడ్డు ఆస్ట్రిచ్ గుడ్డు. ఇది ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా మెయిన్గా ఉంది ఫ్రెండ్స్. భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతం అంటున్నాను ఫ్రెండ్స్. మంచినీటి శాతం. ఇది భూమి అనుకోండి, ఇవి ఖండాలు అనుకోండి, ఇదంతా నీరే, ఇదంతా వాటర్.
ఈ వాటర్ సముద్ర వాటర్, ఈ వాటర్ సముద్ర వాటర్. ఎప్పుడైతే భూమి నుంచి నదులు ప్రవహిస్తాయి చూసిర్రా, ఇవే ప్యూర్ వాటర్, ఐ మీన్స్ డ్రింకింగ్ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్, అంటే మంచి నీళ్ళు అని అర్థం. కాబట్టి మంచి వాటర్, భూమిపై లభించే మంచినీటి శాతం ఎంత? 1%, 2%, 10%, 25%? ఒకటే ఫ్రెండ్స్, భూమిపై లభించే మంచినీటి శాతం 1% ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలన్నా 99% సముద్రపు నీరు ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ 1%లో ఇంకా డివైడ్ చేస్తే ఇంకా సబ్జెక్ట్ లోతుకి వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తిన్నారా?